అందరికీ నమస్కారం. అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం ప్రజ్ఞా మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇవాళ ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం. మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్కారం. శ్రోతలకు నమస్సుమాంజలు. ఇవాళ సత్యం శంకర్ మంచి గారి అమరావతి కథల నుంచి మరో కథ విందాం. ఈ కథ ఏమిటంటే, కొత్తగా ఆ ఊరికి బస్సు వచ్చింది. ఆ కొత్తగా వచ్చిన బస్సు ఎవరెవరిని ఏ రకాలుగా ఆలోచింపచేసింది అన్నది ఈ కథ. ఆ బస్సు గందరగోళం విందాం. కథ అదుగదుగో బస్సు. రచన సత్యం శంకర్ మంచి. పఠనం చక్రావధానుల రెడ్డప్ప దవేజీ. కథ అదుగదుగో బస్సు. పట్నం నుంచి బస్సు వస్తోంది. ఎప్పుడు? ఇయాళే 12 గంటల వేళ. ఊరమ్మ, బస్సే? ఇంజన్ బస్సా? మరే డ్రైవర్ చక్కని తిప్పితే పట్నం నుంచి ఇక్కడికి వచ్చి వాలిపోతుంది. అంటే గాల్లో ఎగురుకుంటా వస్తుందా? నేల మీదే పరిగెత్తుంది అది, కానీ గాల్లో ఎగిరినట్టు ఉంటుంది. ఊరమ్మ, బస్సు వస్తుంది. ఊరయ్యా, ఇంజన్ బస్సు రో. పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చుల నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది. నీలాటి రేవులో ఇదే చర్చ. మహాలక్ష్మవారి చెట్టు దగ్గర, పల్లపీదిలో, మిట్ట మీద, గొల్లపాలెం, సాలిపేట అంతా రాబోయే బస్సు గురించే. ఈ వార్త పొలాలకు కూడా పాకింది. ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోతోంది. బస్సు వస్తోంది, బస్సు వస్తోంది, బస్సు వస్తోంది. చింతల చెట్టు రేవులో బట్టలు తుక్కోవడానికి వచ్చిన ఆడవాళ్ళు కచ్చా పచ్చగా తడిగుడ్డలతో గబగబా ఇళ్ళకి వెళ్ళిపోయారు. చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు. సాలిపేటలో మగ్గాలు ఆగిపోయాయి. రేవు పడవకి జనం లేరు. పిల్లలు బళ్ళు ఎగ్గొట్టేశారు. పొలాల మీద కూలి జనం పనులు ఆపేసి పరిగెత్తుకొచ్చేశారు. ఇంట్లో ఆడవాళ్ళు వంటలు ఆదరాబాదరాగా చేసి అన్నాలు పెట్టేశారు. పిల్లలు నా కొత్తలాగు ఎక్కడే, నా పట్టుపరికిని ఇవ్వవే అంటున్నారు. పెద్దలు చలువు పంచెలు తీసుకెట్టారు. ఆడవాళ్ళు జడలో పులు తురుకుని వడ్డాణాలు పెట్టారు. ఇంకా 12 కాక మునిపోయి ఇళ్లకు తాళాలు వేసేసి అందరిళ్లలో జనాన్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లోకి వచ్చారు. ఊరంతా పోలేరమ్మ జాతరలా కదలిచ్చింది. పెద్ద బజార్ కిరిపక్కల తొక్కేసాడుకుంటూ జనం. ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య, వీరయ్య చెక్కిలాలు, ఉప్పు శనగలు పోటాపోటీగా అమ్ముకుంటున్నారు. సందులో సందు. జనమంతా గుమ్ముకూడారు కాబట్టి గారడివాడు ఆట ఆరంభించాడు. కానీ జనం దృష్టి ఆట మీద లేదు. ఆ బస్సు గురించే ఆలోచనలు. మన చిన్న రథం అంత ఉంటుందంటావా? 2 గడ్డి బళ్ళంత పొడుగయ్యా. ఊరమ్మ, బస్సు. ఊరయ్యో, బస్సు. అద్గద్గద్గద్గో బస్సు. జనమంతా కుమ్ముడుగా లేచిపోయారు. పిల్లలు తండ్రుల భుజాలకు ఎక్కారు. గారడి వాటి ఆట ఆగిపోయింది. ఓహోయ్ హోయ్ 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 కేకలు. అబ్బే, బస్సు రాలేదు. చూసి మళ్ళీ నేల మీద కొలబడ్డారు. ఎండ మాడుతోంది. చెమటలు కారుతున్నాయి. రోడ్డు వైపే అందరి కళ్ళు. అందరి ఆలోచనలో ఆ బస్సు గురించే. దూరంగా పాయ్ పాయ్ అందరి వాళ్ళు జల్లు మంది. అలాంటి కూత వాళ్ళు ఎప్పుడూ వినలేదు. దిగ్గులు లేచి నించున్నారు. పసిపిల్ల బాలాది. పాయ్ పాయ్. ఆ కూత మరీ దగ్గరికి వచ్చింది. విజయశంకర్లా ఉంది ఆ కూత. దుమ్ము రేగింది. జనం తోసుకుంటున్నారు, కాళ్ళు తొక్కుకుంటున్నారు. బస్సు వచ్చింది. అదిగో బస్సు, అదిగదిగో బస్సు. బస్సును చుట్టుముట్టేశారు. ఊరంతా ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకు చూస్తున్నారు. అందరి ముఖాల్లో గొప్ప సంతోషం. ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ళ ఊళ్ళోకి వచ్చినట్టు ఆ కళ్ళల్లో మెరుపు. అట్లాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవర్. ఏమి టీవీగా దిగాడు. యుద్ధంలో జయించొచ్చిన అర్జునుల్లా దిగాడు. ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలయి చూశాడు. అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు. చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది. మరో లోకంలోంచి దిగి వచ్చిన ఆ అపూర్వ వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు. డ్రైవర్ ఒక హోదాగా నెత్తినున్న టోపీ తీసి అన్నాడు. చూస్తున్న జనం కొత్తలాడిపోయారు. పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతను చెమటెద్దారు. పిల్లలు అతని కాకి యూనిఫారం తాకి అబ్బో అని తెల్లబోతున్నారు. ఇక్కడ ఏదైనా భోజన హోటల్ ఉందా అన్నాడు. అయ్యా, తమకి పప్పు పచ్చడి పెడతామా? మిలిటరీ హోటల్ భోజనం రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచారు. ఆడవాళ్ళు, పిల్లలు బస్సు తాకి చూస్తుంటే
కండక్టరు క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు. పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనరు దమ్మిడి వసూలు చేస్తున్నాడు. ఆ ఊళ్ళో అంతటి ఆనందోత్సవంలో పాలు పంచుకునేవాడు ఒక్కడే. అతను జట్కా సాహిబ్. పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ జాతర అంతా చూస్తున్నాడు. ఆ డ్రైవర్ గాడి ఫోజు చూస్తున్నాడు. అతనికి కడుపు మండిపోతోంది. ఇక రేపటి నుంచి తన జట్కా ఎవరు ఎక్కరు. నిన్నటి దాకా లాంఫారం నుంచి అడ్రోడ్డు నుంచి ఎండ్రాయి నుంచి జట్కా కట్టి జామ్ అంటూ ఉరుకుల పరుగుల మీద వచ్చేసేవాడు. పెళ్ళిళ్ళకి తన జట్కా, పేరెంటాలకు తన జట్కా, మోతుబర్లకు తన జట్కా పోయింది. ఆ భోగం పోయింది. జట్కా సాహిబ్కి దుఃఖం గొంతులోకి వచ్చింది. బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు. సందులోంచి జట్కా ముందుకు నడిపాడు. బస్సు పక్క నుంచి జట్కా పొనిస్తూ చల్ రే బేటా చల్ అని చండ్రకోలతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు. ఆ మోతకి ముసలిగర్రం టెంగునెగిరి పరిగెత్తింది. అదిగదిగో బస్సు. కథ రచన సత్యం శంకరమంచి. పఠనం చక్రావధానుల రెడ్డప్ప దవేజీ.